ఈ బొమ్మ వచ్చిందేంటి అంటే ఈ బొమ్మలోనే ఆ మహమ్మారి ఉందన్నమాట. రేపు పెద్ద గుడి అయిన నవమి కదా, ఊరంతా భక్తి ధ్యాసలో మునిగుంటుంది. కొట్టినా చంపినా పట్టించుకోని భక్తి మత్తు. ఇదే సరైన సమయం. వాడు ప్రతిరోజు పొద్దున్నే విగ్రహానికి నైవేద్యం పెట్టడానికి వెళ్తాడు కదా, అక్కడ వాడొక్కడే దొరుకుతాడు. మరుక్షణం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాడి మెడలోని బొమ్మను తెంపేయండి. వెంటనే వాడిని ఇక్కడికి ఎత్తుకురండి. రేపే బలి చేద్దాం. శ్రీ ఆంజనేయ, అర్థం తీసుకురాలిట. శ్రీ ఆంజనేయ, ఏమండి అంజని ఎక్కడని చూసారా? అవునండి. ఏంటండి మీరు ఇక్కడే ఉన్నాడు కదా? అంజీ ఇక్కడ ఉన్నావా? అంజీ ఎక్కడ చెద్దు కానీ ఎక్కడికి రా. బాస్ ప్రసాదం పెట్టేస్తాను.
బాసు 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 ఈ బాబాయ్ ఇక్కడ ఉన్నావేంటి? నీకేం అవ్వలేదు కదా బాసు? బాగున్నావా బాసు? బాగానే ఉన్నానులే. నిన్ను కాదయ్యా. నీకు దొరికిందా? అంజీ ఆ తాడిగాళ్ళు వచ్చి నన్ను కొట్టేసి మా బాస్ ఎత్తుకెళ్ళిపోదామని ప్లాన్స్ ఎవరు తెలుసా? అలాగా నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది అంజీ. రా సాయం పట్టు, బాస్ని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టిద్దాం. రా పట్టు. విగ్రహం కొట్టిందా? ఎవరు ఎవరు? అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఆ అంజిగాడికి కొమ్ము కాస్తున్నా ఆ శక్తి ఎవరు? నాతోనే పరాచికాల అష్టాదశ శుద్ర శక్తుల్లో అరివీర భయంకరమైన కసూచికాను ఈ రాత్రికే నిద్ర లేపుతాను. ఈ రాత్రితో అంజిగాడు నేను కసూచిగా ఆకర్ష 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 ఆకర్ష. దశరథనందనాయ నమః. ఓం జానకీ ప్రాణవల్లభాయ నమః. ఓం వెళ్ళిపోతాడు. ఏడయ్యా ఇటీ కదా వచ్చాడు. ఇదేంట్రా శ్మశానం కాసి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఏమండోయ్ ఇక్కడ పడున్నారేంటండి? కంగారేంటండి? ఏమైందండి మీకు? మీరండి అంజీని? శ్మశానం ఏంటండి? రాత్రి శ్మశానం ఏంటండి?
సాములూరు చచ్చిపోయాడు. సాములూరు చచ్చిపోయారా? ఎలా? ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. సాములూరిని నువ్వు చంపేశావా? ఏమండి 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 వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు? సాములూరు నువ్వెందుకు చంపావు? నువ్వేదో పెద్ద మాయగాడిలో ఉన్నావే. అసలు సాములూరు చంపడం ఏంటి? పుట్టుకోవద్దు. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. సాములూరు చంపడం కోసమే యూరొచ్చుంటావు. రాంభక్తుడు అని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్ద అడిగే మాడావే. అమ్మో గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ నీకేమవదు. అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నువ్వు తట్టుకోలేవు. నేను నీతో ఉంటాను అంజీ. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాలు కానీ బయలుదేరు. అంజీ నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. అందమా నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఏంటి ఒకరిగా మాట్లాడుతున్నావు? ఒక్కడిచ్చా అంటే నన్నే కొడతావా? నువ్వు వెళ్ళకపోతే నువ్వు రామభక్తుడు అంటావు కదా. మీ రాముడి మీద ఒట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట. జై శ్రీరామ్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన శ్రీరామచంద్ర స్వామిని ఆదర్శంగా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అదే నీకు దైవం. సీతమ్మ తల్లి డ్యామ్ నీ బాధ్యత, నీ జన్మకర్థం. మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. అంజీ 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 ఏం చేశాడంటే పంటలు పంటక కరువు తల్లాడుతున్న ఈ ఊళ్ళో
వర్షాలు పడాలని పూజలు చేస్తున్న సాములోని చేతపడి చేసి శ్మశానంలో చంపేశాడు నా కొడుకు. ఈడు చెయ్యి పూజలు చేస్తున్నాడు. నీకేం తెలిసే పిచ్చు దిక్కు మొక్కు లేక గుడి మెట్ల మీద అనాథ ఎతవలా పడి ఉంటే పాపమని చారదీసి పాలు పోసి పెంచినందుకు పావై కాటేసాడు. పసి పిల్లలాంటి నా కూతుర్ని బట్టలు ఓడ తీసుకుని బరి తెగించి ప్రచారాలంటే తిరిగేలా చేశాడు. చేతపళ్ళు చేస్తున్నాడు నా కొడుకు. ఇలాంటి ఎతవన్నర ఎతవల్ని బతుకుండగానే దిప్పెట్టి చేతపడులు చేస్తావరా నా కొడక? సాంబార్ని చంపుతావరా? వద్దండి వద్దండి మాట చేస్తున్న పని చంపినంత పాప వీడేం చేశాడని ఎందుకు ఇంత దారుణాలు కూడా కట్టారు? అది కాదండి. అసలు నిజమేంటో చెప్పండి రా. అవునండి, డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం మేము చూసామండి. పిండాలు లేచేయండి. గాలి పిండాలు వేయడం ఏంటండి? అంజున్నాడు తాడిగాడు వాడి బ్యాచ్ ని ఎవడన్నా ఒంటి చేత్తో కొట్టగలండి. అవి బాబీడు కొట్టేసేదండి. గుడి ముందు కలుపాక తప్ప అని చెప్పాడండి, అందుకే కొట్టానండి. మనిషి అన్నోడు ఎవడైనా మన ఊరు పెద్ద కాలం దూకగలడండి. అలాంటిది అమాంతం దూకేసాడండి. ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కాలం దూకొచ్చని అని చెప్పాడండి. కావాలంటే మీరు చెప్పాడండి. అని చెప్పాడండి. ఈ మధ్య ఒక్కడే అర్ధరాత్రి శ్మశానంలో తిరుగుతున్నాడండి. ఏమిటో ఇది? ఇంకెంత గురుగారు అంజయ్ చెప్పాడండి, పంపించేసానండి. మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానయ్యా. దయచేసి నా మాట వినండి అయ్యా. వాడు చేసిన తప్పు మీరు చేయండియా. మనం పెంచిన మొక్కలు మనమే తుంచద్దయ్యా. మీ కుటుంబాలు జీవితాంతం బాగుండాలని ఆశీర్వదించిన వాడినయ్యా నేను. కనీసం నా మొహం చూసేసిన వాడిని వదిలేయండి అయ్యా. కావాలంటే వాడిని ఊరి నుంచి వెలివేయండి, మళ్ళీ ఊళ్ళోకి వస్తే నరికేయండి. అంతేగాని దయచేసి ఈ పాపం మాత్రం. ఏమిటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని చంపేస్తానంటే మరి ఏం చేయమంటావు? గుడి కింద గ్రానైట్ కావాలంటే అంజని బలి ఇవ్వాలి. సాములోరు చచ్చిపోయిన వాడి శిష్యుడు ఉన్నాడుగా, వాడికి అన్ని విద్యలు వచ్చు. వాడితో ఈ బలి జరిపించేద్దాం. ముందు అంజిగాని ఊరి నుంచి వెలేసి ఆ తర్వాత మనం ఏం చేసినా ఎవ్వరికీ ఏం తెలియదు. అమ్మలాయరన్నయ్య. సరేలే పంతులు గారు, దేవుడు తర్వాత దేవుడు అంతటి వారు. మీ మాటెందుకు కాదనాలి? ఈ ఊరికి పెద్దగా, ఈ ఊరి మంచి కోసం ఈ అంజిగాడిని ఎలేస్తున్నాను. ఒరే అంజి, నువ్వు ఇంకెప్పుడు ఈ ఊళ్ళో కనపడకూడదు. అంజిగాడి ఈ ఊళ్ళో అడుగు పెట్టాడో నరికి పారేయచ్చు. ఓరా నాకేం తెలియదండి, చెప్పలేదండి. వెళ్ళండి. దేనికి పుట్టాడో ఎంతమందికి పుట్టాడో తెలియని అనాథ కొడుకు, ఇల్లు దేవురిచుకు తినే కుక్క, విగ్రహాల నోట్లో అన్నం పెట్టి తినమనే పిచ్చి నా కొడుకు. వాడు తప్ప ప్రపంచంలో వేరే మగాడే దొరకలేదా నీకు? అంజి దేవుడు, దేవుడు ఆంజనేయ స్వామి అవతారం. నువ్వు నీ ఊరు వాళ్ళంతా కలిసి 10 జన్మలు తపస్సు చేసినా కూడా ఆయన కాళీగొడ్డి మట్టికి కూడా సరిపోరు. 100 మందికి ఒక్క చేత్తో సమాధానం చెప్పేవాడు, 100 మంది పని ఒక్కడు చేసేవాడు, 100 రూపాయలు చేతికొస్తే 10 మందికి పంచేవాడు. వాడు మగాడు. అసలు సిసలు మగతనం అంజీలో ఉండబట్టే వాడంటే పడి చేస్తున్నాను. ఆయనకి మీలాంటి కుక్కలతో అసలు పోలికేంటి? మీరంతా దొంగలు, గజ దొంగలు. ఎప్పుడు ఎదుటి వాడిని ముంచేద్దామా అని చూసి పచ్చి దొంగలు. నువ్వు ఒక దొంగ లీడర్.